శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవిచంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదన్నా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే, ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, లాభస్థానంలో శని గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే లాభస్థానము, ద్వితీయ స్థానము చాలా బాగుంది కాబట్టి వీరికి ధనానికి లోటు లేదు, ధన ఆదాయానికి లోటు లేదు. విరివిగా అంటే పరిపరి విధాలుగా ఆదాయ మార్గాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీ మానసిక సంతృప్తికి దారితీస్తాయి. అయితే జాగ్రత్తల అంశాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నట్టే ఉంటాయి. కానీ కోర్టు కేసులు కానీ, ఇతరత్ర ఆస్తి పంపకాల విషయం కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఏవైనా ఉన్నట్టయితే ఆ విషయాలలో మట్టుకు
మీకు సరైన సహకారాలు ఉండవు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా రుణాల రీత్యా కూడా పాత రుణాలు తీర్చివేయగలుగుతారు, కానీ కొత్తగా మళ్ళీ రుణాలు చేయవలసి వస్తుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వివాహాది శుభకార్యాలు కుదరడంలో ఇంకా కొంత మీరు కృషి చేయవలసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం మీకు సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక విద్యార్థుల విషయంలో విద్యార్థులకు సంబంధించి ఇంకా కొంత అభ్యాసం పెంచాల్సిందిగా సూచన. ప్రత్యేకంగా వ్యవసాయదారులకి కూడా తెలియజెప్తూ ఉన్నాను. వ్యవసాయదారులకి కూడా ఇంకా కొంత కాయ కష్టం పెరిగేటటువంటి పరిస్థితి. స్త్రీల విషయంలో గణపతి ఆరాధన చాలా చాలా మేలు చేస్తుంది. అలాగే జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ పూర్తి ఓర్పుతో అప్రమత్తంతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ప్రత్యేకంగా చెప్పుకునేది కోర్టు కేసుల గురించి, ప్రమాదాల గురించి. ఈ రెండిటి విషయంలోనూ కూడా ప్రతి రాశి వారు, వృషభ రాశి వారు ఉండాలి, అలాగే ప్రతి రాశి వారు కూడా ఉండాలి. జాగ్రత్తలతో కూడినటువంటి జీవనం ఉండవలసిందిగా సూచన. ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి అమ్మేయద్దు, తొందరపడి కొనేయద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి బాగుంది, మారిన బుధుని యొక్క స్థితి, అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం మీకు ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. ఏవైనా అపోహలు ఉన్నా కూడా అపోహలన్నీ తగ్గిపోతాయి. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు ఉంటాయి. సంతాన రీత్యా మటుకు ఎప్పుడు ఓర్పు కలిగే ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనే. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా చెప్పిన పరిహారాలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, లలితా సహస్రనామం చదువుకోవడము ద్వారా మరింతగా సుఖశాంతులు పొందగలరు. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.